నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటివి. లోక 23:39 నుండి 43 వరకు చూసుకున్నట్లయితే, కల్వరి గిరిపై మధ్య శిలువపై యేసు వేలాడుతున్నాడు. ఇరువైపులా ఇద్దరు దొంగలు, శరీరాలు రక్తంతో పొగమంచి వంటి బాధతో తడిసి వారి చివరి క్షణాలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఉన్న దొంగ మాత్రము ఇంకా హృదయ మలినతతో నిండిపోయినవాడు. అతడు యేసును అపహాస్యం చేస్తూ ఇలా అన్నాడు, నీవు క్రీస్తువైతే నీకు మాకు రక్షణ కలిగించుము అని పలికాడు. కానీ మరోవైపు ఉన్న దొంగ, అతనికి వేరే భావము. అతని హృదయము విచారంతో నిండిపోయింది. అతని నోటి వెంట పశ్చాత్తాప మాటలు వినిపించాయి. అవేంటంటే, ఆ దొంగ ఆగ్రహంతో తన తోటి దొంగను మందలించాడు. నీవు దేవుని భయపడవా? మనం చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నాము, కానీ ఈయన ఏ దోషము చేయలేదు అని రెండవ దొంగ మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏ దోషము చేయలేదని ఆ రెండవ దొంగకు తెలిసి ఉన్నది. అతని స్వరము నిండుగా నిస్సహాయత, నమ్మకము, ఆశతో కలిసి ఉంది. ఆ దొంగ తల తిప్పి యేసును చూశాడు. యేసు రక్తములో మునిగిన తలపై కంఠమాల ఉన్నప్పటికీ అతనికి యేసులో రాజసము కనిపించింది, నిగారింపు కనిపించింది, క్షమ కనిపించింది. ఆయన అడిగాడు, ప్రభువా, నీవు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని ఆ దొంగ మాట్లాడడం జరిగింది. అప్పుడు యేసు అతని ముఖాన్ని చూశాడు. కన్నీటి వెనుక ఉన్న నిజమైన మార్పును చూశాడు. ఆ తరువాత యేసు పలికిన మాటలు ఆకాశాన్ని తాకినట్టయ్యాయి. నిశ్చయముగా నీవు నాతో పాటు నేడు పరదేశంలో ఉంటివి అని యేసు చెప్పడం జరిగింది. ఆ మాటలు ఆ దొంగ గుండెను తాకాయి. అతని శరీరము క్షీణించినా అతని ఆత్మకు శాంతి వచ్చింది. అదే క్షణం దేవుని ప్రేమ అతను చుట్టుకుంది. అయితే ఈ దొంగ జీవితాంతం చెడు చేశాడు, కానీ చివరి క్షణంలో చేసిన ఒక నిజమైన పశ్చాత్తాప ప్రార్థన ఆయన జీవితాన్నే మార్చేసింది. బైబిల్ గ్రంథంలో యోహాను 14వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకున్నట్లయితే, నా తండ్రి ఇంట అనేకులు నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళు మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అయితే ఆ రెండవ దొంగకు పరదేశి ఎలా ఉంటుందో అతనికి తెలియదు, కానీ ఒకటి మాత్రం అతనికి తెలుసు, యేసుతో పాటు ఉండటమే అతనికి నిజమైన పరదేశి అని ఆ దొంగకు తెలుసు. అయితే మనం నేర్చుకునే సందేశం ఏమిటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. మనము శరీరాన్ని విడిచి ప్రభుతో కూడా ఉండాలని ఆశపడాలి. ఆ దొంగ జీవితానికి చివరికి యేసు దయ కలిసింది. నీవు ఎన్ని పొరపాట్లు చేసినా నీవు చివరి క్షణంలో పశ్చాత్తాపం వ్యక్తపరిస్తే దేవుడు నిజంగా నిన్ను తిరస్కరించడు. అయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చెప్పినట్లుగా, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుని స్వర్గాధీనంలో జీవవృక్ష నమ్మకస్తులకు సిద్ధంగా ఉంది. అయితే యేసు చివరి శ్వాస సమయంలో ఒక పశ్చాత్తాపూర్వకమైన దొంగను క్షమించి అతనుకు తక్షణమే పరలోకానికి మార్గం ఇచ్చాడు. ఇది దేవుని అనుగ్రహాన్ని, క్షమను, పశ్చాత్తాపాన్ని స్వీకరించే వారికి సైతము ఆశను వెల్లడిస్తుంది. కేవలం నీవు యేసుని నమ్మి ఆయన ఆశ్రయిస్తే చాలు.
నీవు కూడా ఏదో ఒక రోజు ఆ స్వరం వింటావు. ఆ స్వరం ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటివనే స్వరము. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమె